అండర్-19 ప్రపంచ కప్ భారత్ యువ జట్టు దుమ్మురేపుతుంది. టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగిన భారత్ అంచనాలకు తగ్గట్టే రాణిస్తుంది. వరుస విజయాలతో సెమీఫైనల్స్కు చేరువైంది. తాజాగా జింబాబ్వేకు 204 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో విహాన్ మల్హోత్రా సెంచరీతో కదం తొక్కితే యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి మెరిశాడు. కేవలం 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. 30 బంతుల్లో 52 పరుగులతో అదరగొట్టాడు. ఆరంభంలో ఓపెనర్ ఆరోన్ జార్జ్, కెప్టెన్ ఆయుష్ మాత్రే ఫెయిల్ అయ్యారు. ఈ దశలో విహాన్ మల్హోత్రా జట్టును ఆదుకున్నాడు. జింబాబ్వే బౌలర్లపై ఆధిపత్యం కనబరుస్తూ కీలక భాగస్వామ్యులు నెలకొల్పాడు. ఈ క్రమంలో 107 బంతుల్లో 7 ఫోర్లతో 109 పరుగులు చేశాడు. చివర్లో అభిజ్ఞాన్ కుండు కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు. 62 బంతుల్లో 5 4లు 6లతో 61 పరుగులు చేశాడు. దీంతో భారత్ అండర్-19 జట్టు 50 ఓవర్లలో 8 ఓవర్లలో 352 పరుగులు చేసింది. ఛేజింగ్లో జింబాబ్వే ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది. ఆరంభం నుంచే వికెట్లు కోల్పోయింది. భారత్ బౌలర్ల ధాటికి జింబాబ్వే బ్యాటర్లు కనీసం క్రీజులో నిలవలేకపోయారు. దీంతో జింబాబ్వే 37.4 ఓవర్లలో 148 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టు బ్యాటర్లలో లిరోయ్ 77 బంతుల్లో 7 ఫోర్లు 6లతో 62 పరుగులు మాత్రమే రాణించగా మిగిలిన వారంతా చేతులెత్తేశారు. దీంతో భారత్ స్కోర్లో కనీసం సగం కూడా చేయలేకపోయింది. భారత బౌలర్లలో ఉదావ్ మోహన్, ఆయుష్ మాత్రే 3 వికెట్లు తీయగా హెనిల్ పటేల్, కిలాన్ పటేల్ చెరో 2 వికెట్ తీశారు. ప్రస్తుతం భారత్కు ఈ టోర్నీలో ఇది హ్యాట్రిక్ విజయం. సూపర్ 6 స్టేజ్లో ఆడిన 3 మ్యాచ్ల్లోనూ అదరగొట్టింది. ఒక్క ఓటమి కూడా లేకుండా టోర్నీలోనే బెస్ట్ టీమ్గా కొనసాగుతుంది. మరోపక్క విజయం సాధిస్తే చాలు భారత్ యువ జట్టు సెమీఫైనల్స్లో అడుగుపెట్టబోతుంది. ఇప్పటికే వరుస విజయాలతో సెమీస్కు చేరువైన భారత్ ఆదివారం పాకిస్తాన్ అండర్-19 జట్టుతో తలపడనుంది.